హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు గంగమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకుంటున్నామండి. వేటాడుకునే ప్రతి అగ్నికుల క్షత్రియుడు కూడా గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం నైవేద్యం పెట్టుకుంటారండి. అమ్మ తల్లి ఈ సంవత్సరం మాకు వేటలు బాగా జరగాలి, మంచి లాభాలు రావాలని ప్రతి సంవత్సరం కూడా గంగమ్మ తల్లికి నైవేద్యం జరుగుతుందండి. మేము మా ఊర్లో గోదావరిమయంగా ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మాత్రమే ప్రతి సంవత్సరం అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటామండి. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చే ప్రతి సంవత్సరం కూడా మా వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. మేము ఇక్కడికైతే రావడం జరిగిందండి. అట్టు బొంతలు కూడా తీసుకొచ్చారు, ఎందుకంటే దీన్ని తెప్పకం చేసి గంగమ్మ తల్లికి దాని మీద నైవేద్యం పెట్టి గంగలో వదులుతారండి. మా వాళ్ళు వచ్చినట్టుగానే ఏదో పని చేస్తున్నారు. ఒకరైతే నైవేద్యం రెడీ చేస్తున్నారు, మిగతా వాళ్ళైతే మరి కట్టెలు కావాలి కదా, కట్టెలు కావాలని కట్టెలు కూడా తేవడానికి వెళ్ళారు. చూసారా, ముసలా లేదు, చిన్న లేదు, ఎవరు లేరు, అందరూ కూడా ఎవరికి వాళ్ళే తోచిన కట్టెలు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ చూసుకుని అలా జాతి తెచ్చి నైవేద్యం అక్కడ తెచ్చి నైవేద్యం అన్నాడు కూడా ఎవరో ఎవరికొనండి తెచ్చి అలా ఇస్తున్నారు. నేనైతే అట్టుకి అలాగే ఉన్నట్టు అత్తలాన్ని విడివిడిగా కోస్తున్నారండి. మా మామయ్య అయితే ఒక టిక్ చెప్పారండి, అట్టుకి ఎలా తిరగేసి కోస్తే అత్తరాలు బాగా వస్తాయంటే. నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకానే, కానీ చాలా చాలా బాగుంది. అలా కోయడమే ఈజీ అనిపించింది. మరి మా వాళ్ళు అత్యసరు కూడా రెడీ చేశారు. ఒకటేమో చీర అన్నం అండి, అదే పాలజామ అంటారు కదా, అది ఒకటేమో పెసర పప్పులు వేసి అత్యసరు వండుతారు. తర్వాత మా దోస్తు కూడా అయితే ప్రసాదం తయారు చేస్తున్నాడండి. అదేంటంటే అటుకులు, వేపులు, శనగపప్పు, అదేవిధంగా తీపి బూందీ కలిపి మూడు రకాలు కలిపి దాన్ని అమ్మవారికి నైవేద్యంగా అదే ప్రసాదంగా తయారు చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ మేము ఒక జెండా పాతామండి. ఆ జెండా పాతడానికి గొయ్యి కూడా మా దోస్తుగాడు అయితే చాలా ఫాస్ట్గా తీసాడు. నైవేద్యం రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత కొబ్బరికాయలు కొట్టుకుని అమ్మ తల్లి సంవత్సరం ఏటలు మాకు బాగా జరగాలి, అందరికీ బాగుండాలని దండం పెట్టుకుంటారు. దాన్ని తీసుకెళ్ళి గంగమ్మ తల్లి సమర్పించేస్తారు. 5 మాత్రమే తీసుకెళ్ళి సమర్పిస్తారంట, ఇంకెవరు రాకూడదు. అందుకని నేను వెళ్ళలేదు. గొయ్యి అయితే రెడీ అయిపోయిందండి. మేము వేటపోతులు కూడా వేసుకున్నాం. అందులో జెండా కర్ర పెట్టి అందులో కొన్ని ప్రసాదాలు వేసేసి దాన్ని కప్పెడేస్తామండి. తలకోస వేసి కప్పెడేసిన తర్వాత దాన్ని అందంగా ముస్తాబు చేస్తామండి. ఆ తర్వాత మళ్ళీ మేము అరటిబొంద తెచ్చాం కదా, దాంతో తెప్ప తయారు చేసి దానికి ఒక జెండా కట్టి దానికి కూడా పూజలు చేసుకుని దాని మీద నైవేద్యం అవన్నీ పెట్టి దాన్ని తీసుకెళ్ళి గోదావరిలో సమర్పించడం జరుగుతుందండి. అదేవిధంగా అక్కడికి వచ్చిన నామలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటాం, ఎందుకంటే వేటాడాలంటే నామ కూడా అంతే ముఖ్యం కదా, అందువల్ల పూజ చేసుకుంటాం. అవి చూసారా ఫ్రెండ్స్, ఇందాక చెప్పాం కదా తెప్ప, ఆ తెప్పని తీసుకెళ్ళి ఇప్పుడు గోదావరిలో వదిలేస్తారు. ఇప్పుడు కూడా 5 వెళ్ళాలంట, అందుకంటే నేను ఎదురు వెళ్ళి వీడియో తీయలేదు, ఇక్కడ నుంచే తీస్తున్నాను. చూసారా, గంగమ్మ తల్లి జాతికి మాకు ఏటలు జరిగే చూడమ్మ తల్లి అని గోదావరిలో సమర్పించేసి వచ్చేస్తారు. తర్వాత మేము అమ్మవారికి కొన్ని కోళ్ళు అయితే కోసుకుని నైవేద్యం కింద వాటిని అక్కడే వండుకుని మేము అందరం కలిపి తినేసి వస్తామండి. అవి కూడా మరి ఎక్కడికి ఇంటికి పట్టుకెళ్ళడం అంటే ఏం జరగదండి, అక్కడే కూర వండేసుకుని అందరం కలిసి తినేసే వస్తామని ఇంటికి తెచ్చుకోమండి. కూర అయితే రెడీ అవుతుంది. నాటుకోళ్ళు అండి, పారం కోళ్ళు ఏమి కొయ్యం, అన్నీ నాటుకోళ్ళే కోస్తాం. కూర కొంచెం బాగా ఎర్రగా ఉంది అనుకుంటారు, మేము కొంచెం కారం ఎక్కువ వేసుకుంటామండి. మాకు కారం ఎక్కువ తినడం అలవాటు, అందువల్ల మేము కారం ఎక్కువ వేసుకుంటాం. అందువల్ల కొంచెం కూర కూడా ఎర్రగా ఉంది. ఇంకెందుకు మరి ఆలస్యం, కూర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా లైన్గా కూర్చుని ముంతాగి వాళ్ళు ముంతాగుతారు, ముంతాగిన వాళ్ళు కూర తింటారు. ఒక అతను అయితే వడ్డిస్తూ ఉంటారు. చూసారా మా వాళ్ళందరూ ఎలా కూర్చున్నారు, పెద్దవాళ్ళు ఏంటి చిన్నపిల్లలు అందరూ కూడా, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఎంత కావాలంటే అంతా తింటారు, కొంతమంది తాగుతారు. చూసారా ఫ్రెండ్స్, చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇటువంటి ఆనందం దొరకాలన్నా దొరకదు. నేనైతే ప్రతి సంవత్సరం వెళ్దాం అనుకున్నవాడిని, కానీ వెళ్ళలేకపోయాను. గంగమ్మ తల్లి ఆశీస్సులు లేకేమో. ఈ సంవత్సరం అయితే నాకు అవకాశం కుదిరింది, నేను వెళ్ళాను. మా వాళ్ళు పెట్టుకున్నటువంటి గంగాబెట్టి కార్యక్రమం చాలా విజయవంతంగా జరుపుకుని మా ఊరు రావడం జరిగిందండి. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మా వాళ్ళకి చేపలు బాగా దొరికి మంచి లాభాలు రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.